షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా సరే ఆ బాణం వేసింది ఎవరో కనిపెట్టి ప్రేమ ముందు నిలబెట్టాలి. అదే కనుక చేయగలిగితే ప్రేమ నన్ను పెళ్లి చేసుకుంటుంది. మన ప్లాన్ సక్సెస్ అయ్యి పాప మనకు దక్కుతుంది. శివాగ్ని, అసలు చేసింది నేనే అని ఎలా చెప్పను? ఎవరిని తీసుకొచ్చి ప్రేమ ముందు నిలబెట్టను? ప్రేమ అటు తిప్పి ఇటు తిప్పి నేను ఎక్కుపెట్టిన బాణాన్ని నా మీద గురిపెట్టావు కదే. ఏంటి ఆలోచిస్తున్నావు శివాగ్ని? అదేంటి, గూడెంలో బాణం వేసిందెవరో దీనికెలా తెలుస్తుంది? తెలుసుకోమని అంటున్నానమ్మా. ఇంతకంటే మంచి ఛాన్స్ మనకు రాదు. వేరే ఆప్షన్స్కి వెళ్ళటానికి మనకు అంత టైం కూడా లేదు. ఈ శివాగ్ని ఎలాగూ నిజం చెప్పదు. ఇంతకాలం నాలో దాచుకున్న నిజాలన్నీ నేనే ప్రణయ్కి చెప్పేస్తే ప్రేమ ప్రణయ్కి దక్కుతుంది. చెప్పేయాలి. ఆస్తిని దక్కించుకోవడం కోసం సొంత అక్కనే చంపుకున్నదాన్ని. నన్ను నేను కాపాడుకునే పరిస్థితి వస్తే ప్రణయ్ని మాత్రం బ్రతకనిస్తానా? చంపేస్తాను. వద్దు, వద్దమ్మా, వద్దు, 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 వద్దు. నానమ్మా, ఏమైంది నానమ్మా? ఏం లేదు ప్రణయ్, ఏం లేదు. ఆ బాణం వేసిందెవరో శివాగ్నికి తెలుసు. ఏంటండి, మీకు ఒంటి పెద్ద స్పృహ ఉంటే మాట్లాడుతున్నారా? అదేనమ్మా, శివాగ్ని చాలా తెలివైంది కదా. తను మనసు పెడితే ఆ బాణం వేసిందెవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ తెలుసుకుంటుంది అంటున్నా. ఆ నమ్మకంతోనే ఈ విషయం నీకు చెప్తున్నాను శివాగ్ని. పోనీ డీజీపీ గారికి ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందావా? వద్దు, వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల ఇంటర్ఫియరెన్స్ అంత మంచిది కాదు. ఇప్పుడే చెప్పావు కదా, బాణం వేసిందెవరో నేను కనిపెడతాను. తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ప్రామిస్.